జనసేన పార్టీ నాయకులు కొట్ట రామశేష గారు అలాగే కొట్ట లక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో జెండా పండుగ చేసుకోవడం కోసం నడిపల్లి నాయకులు వీర మహిళలు అలాగే జనసేన కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ జనసేన పండుగ కార్యక్రమాన్ని నడిపల్లి గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం కోసం ఒక వారం రోజులుగా కృషి చేస్తూ ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కృషి చేసినందుకు జనసేన నాయకులకి వీర మహిళలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ నడిపల్లి గ్రామం ఎప్పుడూ కూడా ముందుండి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అలాగే ఈ నడిపల్లి గ్రామంలో బస్టాండ్ను కూడా జనసేన బస్టాండ్ను కూడా ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు జనసేన స్తూపాన్ని నిర్మించి గట్టిగా నడిపల్లి గ్రామంలో జనసేన బలంగా ఉందని చెప్పి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మన జనసేన నాయకులందరూ కష్టపడి పనిచేసి జనసేనకి మంచి విజయాన్ని అందించాలని చెప్పి ఇప్పటి నుంచే కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఖచ్చితంగా గెలిచి తీరుతారని ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి మేమందరం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ నడిపల్లి గ్రామాన్ని జనసేన గ్రామంగా మార్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ప్రజలందరికీ కూడా సమాన న్యాయాన్ని అందించే విధంగా మీరందరూ నాయకత్వాన్ని
అందిపుచ్చుకోవాలని చెప్పి మా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా జనసేన పార్టీ గురించి ఖచ్చితంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సిద్ధాంతాలతో కూడిన పార్టీ ఒకే ఒక్క పార్టీ జనసేన పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాము. పార్టీ స్థాపించినప్పుడే 7 సిద్ధాంతాలని మనకి ముందుకు అందించి తర్వాత పార్టీ స్థాపించి ముందుకెళ్ళడం జరిగింది. ఈ సిద్ధాంతాలని మనం ఎప్పుడైతే పాటిస్తామో మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన భావితరాల వారికి మంచి భవిష్యత్తును అందించడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ సిద్ధాంతాలని మనకు అందించడం జరిగింది. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ మనందరం కూడా నాయకత్వంలో ముందుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. 2014లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు దెందులూరు నియోజకవర్గంలో నడిపల్లి గ్రామం అనేది ఒక హృదయంలాగా ఉంది, గుండెకాయలాగా. ఆ రోజు పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు నడిపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఉనికి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. గత 10 సంవత్సరాలుగా మేము దెందులూరు నియోజకవర్గం నాయకులు కొటారి ఆశేషు గారి నాయకత్వంలో పనిచేస్తూ పార్టీని రోజు రోజుకి బలోపేతం చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన పరిధి మేరకు పనిచేస్తూ ఆ సమస్యని తీరే విధంగా పనిచేస్తున్న నాయకులు కొటారి ఆశేషు గారు 2024 ఎలక్షన్ తర్వాత కూటమికి పనిచేసి కూటమి విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి భేదాలు లేకుండా కూటమి సక్రమంగా నడుస్తున్న గ్రామంగా దెందులూరు నియోజకవర్గంలో మేము ఉన్నామంటే దానికి ముఖ్య కారణం కొటారి ఆశేషు గారు. ఆయన ప్రతిరోజు మాకు చెప్పే విషయం ఏంటంటే కూటమికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నా సరే వాటిని మీరు సరి చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పి ప్రతిరోజు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు కొటారి ఆశేషు గారు. నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొటారి ఆశేషు గారు లాంటి నాయకుడు దెందులూరు నియోజకవర్గం దొరకడం అనేది మాకు ఒక వరంగా మేము భావిస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే తను సంపాదించిన రూపాయిని పేద ప్రజల కోసము కౌలు రైతుల కోసం ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చారో 2016 సంవత్సరం కానించి ఈ రోజు వరకు ఎన్నో కోట్ల రూపాయల డబ్బులు కొటారి ఆశేషు గారు తను సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో సంపాదించిన డబ్బులు తన కష్టార్జితం తీసుకొచ్చి పేద ప్రజలకు కానీ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కానీ పార్టీ నిర్మాణానికి కానీ కృషి చేసే నాయకులు కొటారి ఆశేషు గారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో దెందులూరు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు మన కొటారి ఆశేషు గారు అని చెప్పడానికి మేము చాలా గర్వంగా ఉన్నాం. ఈరోజు ఇలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా నడిపల్లి గ్రామంలో జన సైనికులు జనసేన నాయకులు అందరూ కూడా చాలా గర్వంగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన నడిపల్లి జనసేన పార్టీ నాయకులకి జనసేన కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా రానున్న రోజుల్లో కొటారి ఆశేషు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని చెప్పి మా నడిపల్లి ప్రజలందరి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష తొందరలోనే తీరాలని పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వచనాలు మాకు ఎప్పుడు ఉంటాయని ఆశేషు గారు అండదండలో దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ పైన ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే జనసేన పార్టీ తరపు నుంచి నియోజకవర్గంలో కొటారి ఆశేషు గారిని సంప్రదించండి. దేనికైనా సరే ఎలాంటి పని చేయడానికైనా ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో నేను ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రతిరోజు ముందుకు వచ్చారు నాయకుడు. అలాంటి నాయకుడు మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కింద స్థాయి నుంచి కష్టపడి పార్టీని జీరో నుంచి ఇవాళ హీరో అనే స్థాయికి తీసుకొచ్చారంటే దెందులూరు నియోజకవర్గంలో అది కొటారి ఆశేషు గారి వల్లే అయ్యింది. ఎవరి వల్ల కాదని కూడా నేను ఈ వేదికగా నేను తెలియపరుచుకున్నాను. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దెందులూరు నియోజకవర్గంలో మేము ఫస్ట్లో జనసేన స్తూపం కట్టాలనుకుంటే ఆశేషు గారు మీరు బస్టాండ్ ఎందుకు కట్టరని చెప్పి మమ్మల్ని అడగడం, ఆయన సహాయ సహకారాల్లో 4 సంవత్సరాల క్రితం మేము బస్టాండ్ నిర్మించడం జరిగింది. నేడు అదేవిధంగా స్తూప నిర్మాణ కార్యక్రమం కూడా చేశామంటే కొటారి ఆశేషు గారు అండదండలో ఆ కొటారు ఫ్యామిలీ మా యనమాలు ఉండబట్టి నడిపించబట్టి దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు. దెందులూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 10,000 మెంబర్షిప్స్, రాష్ట్రంలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 10,000 మెంబర్షిప్స్ చేశారు అంటే మన కొటారి లక్ష్మి గారు. ఆశేషు గారిని మించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు లక్ష్మి గారు. ఎవరికన్నా మనం 10 రూపాయలు సహాయం చేద్దామంటే లేదంటే 20 రూపాయలు చేద్దామంటారు. అంత గొప్ప మనస్తత్వం ఉన్న లక్ష్మి గారు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నతమైన పదవి చేపట్టాలని చెప్పి కొటారి ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో
కొటార ఆదిశేషు గారి నాయకత్వంలో ఇక్కడ జనసేన జెండా స్తూపం ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ నాయకులందరూ ఒక వారం రోజులుగా ఈ స్తూపం గురించి చాలా ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని మీద చాలా కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతే ఇక్కడ జెండా స్తూపం దగ్గర జెండా ఎగరడమే కాదు, స్థానిక ఎన్నికల్లో కూడా మా నడిపల్లి గ్రామం నుంచి జనసేన జెండా ఎగురుతుందని మేము అందరూ మీకు బలంగా తెలియజేస్తున్నాము. జై జనసేన. ఈ రోజు నాడు నడిపల్లిలో జనసేన స్తూపావిష్కరణ ఇంత ఘనంగా జరిగిందంటే ఇది చాలా చాలా ఇనిషియేటివ్గా తీసుకుని, అంటే నడిపల్లిలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఖచ్చితంగా మన జనసేన స్తూపాన్ని స్థాపించి తీరాలనేసి కంకణం కట్టుకుని మనకి ఇక్కడ ఉన్న నాయకులు కానీ వాళ్ళతో పాటు వాళ్ళకి ప్రోత్సాహాన్నిస్తూ వాళ్ళకి వెన్నుదండులుగా ఉంటూ ఈ రోజునాడు ఈ స్తూప ఆవిష్కరణలో కూడా భాగమైనటువంటి మన కొటార ఆదిశేష్ గారు, లక్ష్మి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో కూడా నడిపల్లి గ్రామం నుంచి మన జనసేన సంబంధించిన నాయకులు గొప్ప విజయాన్ని చేకూర్చుకొని ఆ విజయాన్ని దెందులూరు నియోజకవర్గానికి అంకితం చేస్తారని మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాం. అదేవిధంగా మన ఆదిశేష్ గారు కానీ, లక్ష్మి గారు కానీ నియోజకవర్గంలో ఏ విలేజ్లో కానీ ఏ గ్రామంలో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి కష్టాలున్నా నష్టాలున్నా వాటిని నాయకుల ద్వారా తెలుసుకుంటూ వాటిని అనేక విధాలుగా వాళ్ళు వెండిదండలుగా ఉంటూ ఆ సమస్యలను తీర్చి నియోజకవర్గంలో ఎటువంటి పదవి లేకపోయినా సరే ఎటువంటి విధానం లేకపోయినా సరే వాళ్ళు సొంత డబ్బుని తీసుకువచ్చి ఖర్చు పెట్టి ప్రజలకి మేమున్నాం వెండిదండలుగా అంటూ నిరంతరం కృషి చేస్తూ జనసేన పార్టీని దెందులూరు నియోజకవర్గంలో మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తున్న వారికి రానున్న రోజుల్లో మనం అందరము దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని మండలాలు కూడా రానున్న రోజుల్లో గొప్ప నాయకుడిని మనం చూడబోతున్నాం. ఆ గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కొటార ఆదిశేషి గారు మరియు లక్ష్మి గారు దంపతులకు మనకి ఈ దెందులూరు నియోజకవర్గానికి మనకి ఒక గిఫ్ట్గా ఇస్తారని ఆశిస్తూ కొటార ఆదిశేష్ గారి నాయకత్వం, కొటార లక్ష్మి గారి నాయకత్వం. అదేవిధంగా లక్ష్మి గారి గురించి చెప్పాలంటే చాలా 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 ఉందండి. ఎందుకంటే ఇంకా నేను ఒక విషయంలో నేను చెప్పి ముగిస్తాను. లక్ష్మి గారు మన నియోజకవర్గంలో 10,000కు పైన సభ్యత్వాలు చేశారండి. ఎటువంటి పదవులు లేకపోయినా సరే పదవులున్న కొంతమంది కనీసం 10ల సంఖ్యలో కూడా సభ్యత్వాలు చేయలేని దుస్థితి. కానీ అటువంటి దుస్థితి, అటువంటి మచ్చ మన జనసేన పార్టీకి దెందులూరు నియోజకవర్గంలో రాకూడదని ఆవిడ కంకణం కట్టుకుని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ 10,000 పైగా చేసి ఈ రోజునాడు ఇక స్టేట్లో 2వ స్థానంలో నిలబెట్టారంటే అది మా కొటార లక్ష్మి గారి యొక్క కృషి, పట్టుదల. దాన్ని వెనకుండి నడిపించిన మా శేషి గారు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా రానున్న రోజుల్లో మన నియోజకవర్గంలో చాలా మంచి పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితులు శ్రీ కొటార ఆదిశేషి గారి ఫ్యామిలీ తీసుకొస్తుందని, లక్ష్మి గారు తీసుకొస్తారని శిరసా వంచి ఈ నడిపల్లి గ్రామ ప్రజల ముందు నేను తెలియజేసుకుంటున్నాను.